హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చెల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ జరుగుతుంది కదా. సో చాలామంది చాలా ప్రొడక్ట్స్ అవసరమైనవి తీసుకొనే ఉంటారు. సో నాకు అవసరమైన ప్రొడక్ట్స్ నేను తీసుకున్నాను. అందులో ల్యాప్టాప్, ట్రైపాడ్ అండ్ మైక్ తీసుకున్నాను అనమాట. నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అన్బాక్సింగ్ చేస్తూ వీడియో చేశాను. అది ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ కూడా చేశాను. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు మీరు చూసిన క్లిప్స్ అన్నీ అన్బాక్సింగ్ వీడియోలో క్లిప్సే అనమాట. ఈ అన్బాక్సింగ్ వీడియోలో లాస్ట్లో నేను ట్రైపాడ్ ఫిట్టింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది సపరేట్ వీడియో చేస్తాను అని అన్నాను. ఈ స్టాండ్ వచ్చేసరికి ఎలా ఫిట్ చేయాలి ఏంటి కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను, ఓకేనా? సో ఈరోజు వీడియో అదే అనమాట. ట్రైపాడ్ ఫిట్టింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. కొంచెం చాలా ఉన్నాయి థింగ్స్ ఫిట్టింగ్కి. ఫిట్ చేసే ఇచ్చాడు కదా మొత్తం. ఇది ఫిట్ చేశాడు, బట్ ఇవన్నీ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కొంతమందికి తెలియదు కదా. సో ఎవరికన్నా యూజ్ అవ్వచ్చు కదా, అందుకని నేను ఈ ఫిట్టింగ్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఇవన్నీ ఏంటి చాలా ఉన్నాయి నిజంగానే. ఏముంది, 4 బోల్ట్లు ఇచ్చాడు, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెడతాం. అంతకు మించి అయితే ఒక పని చేద్దామా, ఎక్కడ ఖాళీ ఉంటే ఎక్కడ ఏముంది, చాలా సింపుల్ అన్నది కదా. ఇది దివ్యతో ఫిట్ చేపిద్దాం. ఇప్పుడు మాన్యువల్ ఇవ్వలేదు లేదు, అందుకని చూసాను, ఏం లేదు. ఓకే, అయితే ఇది టాస్క్ అన్నమాట. ఇప్పుడు దివ్యకి చాలా సింపుల్ ఏముంది అని అంది కదా. దివ్య ఇప్పుడు ఇది ఫిట్ చేస్తుంది అనమాట. నాకు టైం అవుతుందండి. కుదరదండి, మా ఫ్రెండ్కి బస్సు ఉంది. ఓకే, ఈ వీడియో ఇక్కడ వరకు స్టాప్ చేసేసి దివ్య ఇది ఫిట్టింగ్ ఎలా చేస్తుంది, ఎలా పెట్టింది అనేది నేను మీకు వీడియో తీసి చూపిస్తాను. ఇప్పుడు దివ్య ఇది వస్తుంది, నేను వెళ్ళిపోతాను అనమాట. దివ్య చాలా ట్రై చేసింది ట్రైపాడ్ సెట్ చేయడానికి. ఆల్మోస్ట్ 15 to 20 minutes వరకు ట్రై చేస్తూనే ఉంది, బట్ తన వల్ల అవ్వలేదన్నమాట. సో మళ్ళీ నేనే రంగంలో దిగి మీకు ట్రైపాడ్ ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఫస్ట్ అయితే ట్రైపాడ్ ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఆ వీడియో యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత దివ్య ఎలా ట్రై చేసింది ఫిట్టింగ్ చేయడానికి అనేది అవి కంటిన్యూషన్ క్లిప్స్ యాడ్ చేశాను, చూసేసేయండి. స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్. సో మా చెల్లి వాళ్ళు అవ్వలేదు. ఇప్పుడు హలో, ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైం. కొంచెం ఇలా లూజ్ చేసి ఇలా అన్నాం అనుకోండి, ఇలా వస్తుంది. అండ్ దెన్ అదిగో నాది బుక్ అయిపోయింది. అండ్ దెన్ ఇట్లా అంటే అప్ అండ్ డౌన్ వెళ్తుంది. సో మనకి కావాల్సినట్టుగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం లూజ్ చేయాలి ఇది ఇలా అవ్వాలి అంటే. ఓకే, అండ్ దెన్ ఇట్లా అనేసి కొంచెం. అండ్ ఇక్కడ మనకి ఇంకా 2 to 3 స్క్రూస్ ఉన్నాయి. మనకి ఎంత లెంత్ కావాలనుకుంటే అంత ఉంది. అండ్ ఇక్కడ ఉన్న స్క్రూ కూడా యూజ్ చేస్తే ఇంకొంచెం. సో ఇది టోటల్ లెంత్. ఇంకా ఇది టోటల్ లెంత్ ఎంత ఉంది. అమ్మో. సో ఇప్పుడు 1 minute అంట. నువ్వు కంగారు పట్టుకున్నాను, అసలు నిన్ను ఎవరు బుక్ చేసుకోమన్నాడు? నిజంగానే బుక్ అయిపోయిందిరా, 1 minute అంట. సో ఇక్కడ మనకి పార్ట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ దీన్ని ఓకేలే, చిన్నగానే కానీ క్యాన్సిల్ చేస్తున్నావా? చేయట్లేదు, వెయిటింగ్ చార్జెస్ ఇవి ఉన్నాయి కదా. సో ఫస్ట్ దీన్ని తీసుకొని, ఇది మొబైల్ పెట్టుకోవడానికి కదా. సో ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా నేను అందులోకి పెడితే పట్టలేదు. ఇట్లా దూర్చాలన్నమాట. ఇరిగిపోయిద్దానన్నా దూర్చలేదండి, లేకపోతే పెట్టేసేదాన్ని. సో ఆ తర్వాత ఇది ఉంది కదా, అది దూర్ చేసిన తర్వాత దీన్ని కొంచెం నేను ఇదన్నా ఇరిగిపోతాను, నువ్వు ఎలా బట్టి అలా అమ్ముతున్నావు. సో ఇలా ఫిక్స్ చేసేసుకున్నాం అనమాట. ఇది ఉంది కదా, దీన్ని ఈ లైట్కి ఇక్కడ అదే అనుకున్నా నేను కూడా. సో ఇలా పెట్టేస్తే ఇలా కావాలంటే ఇట్లా, ఎలా కావాలంటే అలా. సో ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు వీటితో ఏంటి అంటే
నేను అది పెట్టా ఆల్రెడీ. అలాగే అసలు ఇదంతా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ అది అలా పెడితే అది తప్పు అని చెప్పి అన్నది, నన్ను మిస్గైడ్ చేసింది. వెయిట్ నువ్వు ఇది ఇట్లా పెట్టావు. నో, అదే ఏదో ఒకటి నేను పెట్టడం అయితే పెట్టానా, ఇట్లా పెట్టి ఇలా అప్పు. ఇది నువ్వు అసలు ట్రై కూడా చేయలేదు. అది నేను లూజ్ చేసా, ట్రై చేసా కిందకి పెట్టి. మీ అమ్మాయి ఏడుస్తుంది అప్పుడు నుంచి చూడలేదు. ఇట్లా పెట్టేసి ఆ బాల్ లూజ్ చేసా, తిరుగుతా ఉంది. అండ్ దీన్ని ఇలా ఫిక్స్ చేసేసి అండ్ ఇక్కడ ఉంది కదా ఇది దాన్ని తిప్పటమే. దాన్ని నేను ఆల్రెడీ తిప్పాను ఇందాక. ఇప్పుడు దీని ఒక్కదాన్ని పెట్టి అయిపోయింది ఫిట్టింగ్ అంది. వెయిట్, ఇది టైట్గా తిప్పుకోవాలి ఇక్కడ. అవును, లేకపోతే బాల్ తిరిగిపోతుంది. ఇంకా టైట్గా, ఎంత టైట్ అయితే అంత టైట్ తిప్పుకొని. సో ఇదన్నమాట మన ఫైనల్ అవుట్పుట్. ఇక్కడ నీ ఫోన్ ఇరా, వాడు ఫోన్ చేస్తాడు, ఓలా వాడు. నా ఫోన్ పట్టట్లేదు అక్కడ. అమ్మ పడిద్దమ్మ, జాగ్రత్త. అలా ఎక్స్టెండ్ చేసుకొని ఫోన్ ఎంత ఉంటే అంత దాన్ని బట్టి నెక్స్ట్ ఇట్లా. అమ్మ పడేది నా ఫోను. అంతే. అసలు ఎంత హడావిడి చేస్తావో వీడియో ప్రశాంతంగా చేయనీయకుండా. ఏం పిల్లవమ్మా. సో ఇదన్నమాట ఫిట్టింగ్ వీడియో. మీ అందరికీ అర్థమయ్యి ఉంటుందని అనుకుంటున్నాను. మా చెల్లి వాళ్ళు కాలేదు అంతే. ఏదో యాక్చువల్లీ నాకు ఇందులో ఒక్క డ్రాబ్యాక్ ఏమనిపించిందంటే, ఇది యూఎస్బి ఇచ్చాడు. యూఎస్బి కాకుండా కొంచెం పిన్ ప్లగ్ ఉంటుంది కదా, అలా ప్లగ్ ఇచ్చుంటే డైరెక్ట్గా ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు యూఎస్బి ఎక్కడ పెట్టుకోవాలి, ఏదో ఒక అడాప్టర్ పెట్టుకొని పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు అడాప్టర్ పర్చేస్ చేయాలి. నాకు ఇది ఒకటే డ్రాబ్యాక్ అనిపించింది. ప్లగ్ ఇచ్చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంత చేసినా అది ఒకటి. ఓ షిట్, సారీ. ఇప్పుడు దాకా వీడియో కిందకి పెట్టి తీసా, నీ ఫేస్ కనిపించలేదు. ఓకేలే, నా ఫేస్ కనిపి నువ్వు అన్నీ అంతే చేస్తావు. అంటే నేను నిన్ను చూస్తూ ఉండిపోయాను వీడియో చూడటం. ఇది ఒక్కటే, కనీసం ఇదన్నా కనపడిందా? కనిపించినట్టే ఉంది. సో నాకు ఈ హోల్ సెట్లో ఇది ఒకటే డ్రాబ్యాక్ అనిపించింది. యాక్చువల్లీ ఇది ప్లగ్ ఇచ్చుంటే బాగుండేది. ప్లగ్ ఇవ్వకుండా నేనైతే ఇది టెస్ట్ చేయడానికి ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి టెస్ట్ చేశాను అనమాట. సో బాగానే వర్క్ అవుతుంది. లైటింగ్ అయితే మొత్తం 3 డిఫరెంట్ లైటింగ్స్ ఉన్నాయి, స్టెప్స్. వైట్, వామ్ అట్లా ఉన్నాయన్నమాట. ఓకే, బాగానే ఉంది. ఇది ఒకటే డ్రాబ్యాక్ అనిపించింది. సో ఇంకా ఇయర్ ఫోన్స్, మైక్ అయితే టెస్ట్ చేసాము. మైక్ యాక్చువల్లీ దివ్య, ఇది యాక్చువల్లీ ఒక తప్పు చేశాను. ఇది చూసారా, దీనికి నేను మళ్ళీ ఇప్పుడు ఐఫోన్ కన్వర్టర్ కొనుక్కోవాలన్నమాట. ఇది ఓన్లీ ఆండ్రాయిడ్స్కే ఫిక్స్ అవుతుంది, నా దానికి ఫిక్స్ అవ్వదు. సో టెస్ట్ చేయడం అయితే దివ్య మొబైల్కి చెక్ చేశాము. ఫ్యాన్ సౌండ్ అయితే అసలు రావట్లేదు. అండ్ బయటకు వెళ్తే కనుక వెహికల్ సౌండ్ అయితే రావట్లేదు, కానీ హార్న్ సౌండ్ ఉంటుంది కదా, అదైతే క్యాప్చర్ చేసుకుంటుంది. అదైతే పుష్కలంగా క్యాప్చర్ చేస్తుంది. అదైతే నాయిస్ క్యాన్సిలేషన్ అవ్వట్లేదు హార్న్స్ అయితే. బట్ గాలి సౌండ్ కానీ, ఫ్యాన్ సౌండ్ కానీ, బయట వెహికల్ సౌండ్ కానీ అన్ని క్లియర్గా క్యాప్చర్ చేయట్లేదు అన్నమాట. క్లియర్గా క్యాప్చర్ చేయట్లేదు, అన్ని క్లియర్గా అవాయిడ్ చేస్తుంది. అన్ని క్లియర్గా అవాయిడ్ చేస్తుంది. ఓన్లీ హార్న్ సౌండ్ మాత్రం ఎలా ఉందో అలా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నాకు ఇది ఒక బొక్క అనమాట. మళ్ళీ నేను ఇది కన్వర్టర్ కొనుక్కోవాలి. ఐఫోన్ కొనుక్కో. ఐఫోన్ ఉంటే ఇదే ప్రాబ్లం అనమాట. ఈ కన్వర్టర్స్ ఇవి అవి కొంచెం చిరాగ్గా ఉంటుంది. అందుకే నెక్స్ట్ టైం ఆండ్రాయిడ్ కొనుక్కో, చూడాలి. సో అదనమాట. మైక్ అయితే క్వాలిటీ బాగుందని అనిపించింది నాకైతే. సో ఇంకా వాడుతూ ఉంటే కానీ తెలీదు ఎలా ఉంటుంది అసలు. ఎన్ని రోజులు పనిచేస్తుంది, ఇది ఎన్ని రోజులు పనిచేస్తుంది తెలీదు. నాకైతే ఇది ఒక 700కి, ఇది ఒక 800 అట్లా వచ్చింది. సో ఈ రెండు ఎన్ని రోజులు పనిచేస్తే తెలీదు, చూడాలి నేను వాడే వాడకాన్ని బట్టి. లెట్స్ సీ. కైవల్య స్టిక్కర్ రా అమ్మ చిన్నమ్మకి. కైవల్య నువ్వు ఇటు వస్తావా? చిన్నమ్మ లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేసింది ఆయన్ని ఫిక్స్ చేస్తుందని. ఆవిడ ప్రామిస్ చేశాడు. ఇప్పుడు చిన్నమ్మ అదంతా చేస్తుంది అనమాట. నువ్వు ఇటు రా అమ్మా. ఇలా కంటే కూడా ఇలా అయితే బెటర్ అనుకుంటా. ఇట్లా పెడదాం. ఓకే,
హలో ఫిక్స్ చేయి. అదే చేస్తాను ఉండు. బొక్కలు ఎక్కడ ఉన్నాయి, ఆ బొక్కలకి కన్నాలు ఎక్కడ ఉన్నాయి అని చూడుతా. ఎరక్కొట్టేవు కొంచెం జాగ్రత్తగా. టేక్ కేర్. ఇలా అంటే వస్తుంది. అదే ఇరిగిపోయేటట్టే ఉందా. అమ్మో ప్లీజ్. మా అమ్మాయి మైక్తో ఆడుకుంటుంది, ఇప్పుడే లేచింది. కేవలంగా ఏది ఎక్కడ పెడితే బాగుంటుందంటే వాళ్ళు ఎక్కడ పెడదాము. కైవల్య అటెళ్ళు, చిన్నమ్మ దగ్గరికి వెళ్ళు, ఆ పక్కకి వెళ్ళు. అమ్మాయిని అటు తీసుకోరా. ఇట్లా ఓకే స్టే హ్యాపీ. దేకా అంతే. ఓకే చెప్పు ఏది ఎక్కడ ఫిక్స్ చేస్తున్నావు అనేది. నాకు కూడా తెలియదు, మీకు చెప్పాలి. అదిగో ఇది ఇక్కడ ఎక్కడ పట్టింది పెట్టాను. ఇది ఎక్కడ పట్టా అక్కడ పెడతాను. ఇది కూడా పెట్టాలి ఇప్పుడు దీనికి. అదిగో అక్కడ ఉంది చూడు, లైట్ మీద ఫోటో పిక్ ఉంది చూడు డబ్బా మీద. మీ అమ్మాయి చేతిలో ఒకటి ఉంది అది. ఇప్పుడు అది తీసుకుంటే మా అమ్మాయి ఏడుతుందిగా. సరే వద్దులే ఉంచుకొని దాంతో పెద్ద అవసరం లేదు. కైవల్యకి బాగాలేదు, కొంచెం ఫీవర్గా ఉంది, అందుకనే ఏడుస్తుంది. లేకపోతే మంచిగా ఆడుకుంటుంది. చూసావా చిన్న మ్యాజిక్ చేసింది. అమ్మ అది కావాలా? కావాలా అమ్మ? వెళ్ళి తెచ్చుకోపో. వెళ్ళు చిన్న మిస్టర్ తెచ్చుకోపో. అమ్మాయి దగ్గర ఉన్నది కూడా తీసుకొచ్చి ఇచ్చా. ఇప్పుడు నువ్వు కానీ అసలు స్టార్ట్ ఏంటి, ఒక ఎండ్ ఏంటి, దేనికి ఫిక్స్ చేస్తున్నావు? ఎట్లా పడితే అట్లా. అయిపోయింది. ఏమైపోయింది? ఫిక్సింగ్ ఓన్లీ 3 parts బ్యాలెన్స్. ఎక్కడప్పుడు పెట్టేస్తాం ఇవి కూడా. ఇది ఫోన్ పెట్టుకోవడానికి అమ్మాయి ఇట్లా. దీనికి పెట్టారు, ఎట్ట పెట్టారు? అయితే ఇది లోపల పెట్టాలేమో. పడుతుందా దివ్య? దివ్య పడుతుందా? నన్ను ఏమైనా ట్రై చేయమంటావా? అవసరం లేదా? అయితే ఫిట్ చేసుకో. ఇంకా నువ్వు వెళ్ళినట్టే ఈరోజు మీ ఫ్రెండ్స్ దగ్గరికి. అమ్మ ఎరగొట్టేవు. అమ్మ ఇది వంగిద్ది, ఫోన్ ఇట్టా ఇట్టా మలుపుకోవాలి కదా, అది ఇది. కానీ ఇది ఇక్కడ పట్టాలి, పట్టట్లేదు.
ఇది ఇది వస్తుంది అనుకుంటా, ఓపెన్ చేయాలేమో. ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఒక పార్ట్ ఏదో మిస్సింగ్. ఏం మిస్ అవ్వట్లేదు, అన్నీ అక్కడే ఉన్నాయి. నీకు పెట్టడం రావట్లేదని ఒప్పుకో, ఫిక్స్ చేయడం రావట్లేదని ఒప్పుకో. ఇప్పుడు ఇది ఇలా రావాలి, దీని మధ్యలో నుంచి వచ్చి ఇట్లా పట్టాలి, పట్టట్లేదు. కానీ ఇది ఇలా పెట్టాలా? ఇలా పెట్టాలా? ఇక్కడ పెట్టా కదా, ఇది కొంచెం వచ్చేస్తుంది. ఇంకా కొంచెం ఏం పెట్టావు అసలు? ఏం పెట్టానండి, దీనికి ఫిక్స్ చేశానా? ఇది ఇక్కడ పెట్టానా? ఇంకోటి పెట్టాను ఎక్కడ, ఇది పెట్టానా? ఇట్లా తిప్పానా? దీనికి పెట్టాను. ఇంకేముంది? ఫిట్ చేయడం అంటే మొత్తం ఫిట్ చేయాలి. నువ్వు పెట్టినవి కూడా కరెక్ట్ కాదు, అసలు కరెక్ట్ కాదు. హలో హలో, ఉన్నామ్మా అక్క. తీయమ్మా చెల్లి, ఫిట్ చెయ్యమ్మా చెల్లి. ఆటో బుక్ అయిపోయిందమ్మా, వెళ్ళిపోవాలమ్మా. అదేంటి? యూట్యూబ్లో చూసి ఫిట్ చేసుకో. మాన్యువల్ ఇవ్వాలి, మినిమం కామన్ సెన్స్ ఉండాలి వాడికి. మాన్యువల్ ఇవ్వాలి, మాన్యువల్ లేదు, ఏం లేదు. ఆటో బుక్ అయిపోయింది, వస్తుంది. అన్ని ఫిక్స్ చేస్తాను ఆల్మోస్ట్. జస్ట్ ఈ 2-3 ఐటమ్స్ మిగిలిపోయాయి అంతే. సరే నేను చేస్తాను వీడియోకి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.